పాప కాదు తీపించుకుంటే నేను పెన్షన్ ఇప్పిస్తాను. ఈ సమస్యలు ఏమి లేవుగా, స్తంభాలు మార్పిస్తామా? కుక్కలు ఉన్నాయా? మీకు జై చెప్పమంటే చూపిస్తాను. జై ఈ నెంబర్ తీసుకో, మీ స్థలం చూపిస్తాను. ఈ డ్రైనేజీ రిపేర్ పెట్టండి. కింద బాటం పోయినట్టుంది, దీన్ని రిపేర్లో పెట్టండి. ఫంక్షన్లో పెట్టండి. ఏమ్మా ఇప్పుడు సమస్యలు ఏమున్నాయి? మీరు ముందుకు రావచ్చు, కొంచెం వెనక్కి సార్ కనుక్కున్నాను. పోల్స్ కాబట్టి తొలగించాలా మనకేమన్నా బాబాయ్ ఓకే సార్ 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 ఎలక్ట్రికల్ ఎవరు నాగా నాగార్జున ముందురా సైడ్ ఉంది సార్. ఊరు పేరు మేము చేయండి. బాగున్నా
ఆధార్ కార్డ్ నెంబర్ వేసారా? నేను చూస్తాను, రేపు వచ్చి కొత్త వాటిలో ఇప్పిస్తాను. ఇది నేను మార్చి దానికి ప్రయత్నించాను అవకాశం. ఇది నోట్ చేసుకొని వీళ్ళకి ఏంటంటే వర్షాకాలం ఎర్తింగ్ అవుతుంది. మనం ఇది మారిస్తే మళ్ళీ స్టే చేయాలి. ఉద్యోగ సమస్య అన్న మీరు చూడండి. ఈ రోజున కావలి నియోజకవర్గంలోని కావలి పట్టణంలో 10వ వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమం కింద తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల ముంగిటికి వెళ్ళాలి, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ఈ రోజున 10వ వార్డులో సంచరించడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డులో ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. డ్రైనేజీల్లో కొన్ని ఎప్పుడో పూర్వకాలంలో నిర్మించినటువంటి డ్రైనేజీల వల్ల వాటర్ వెళ్ళటంలో కొంచెం నీళ్లు స్టాగ్నేట్ అవుతూ దోమలు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికల్లో మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎప్పటి నుంచో దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ పోల్స్, ఐరన్ పోల్స్ ఉన్నందువల్ల వర్షాకాలంలో ఎర్త్ ఎక్కువ వచ్చి కరెంటు స్తంభాలను పట్టుకుంటే షాక్ కొట్టడం, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి బదులు సిమెంట్ స్తంభాలు ఏమని చెప్పి ప్రజానికం ఇక్కడ అందరూ కూడా కోరుకున్నారు. మున్సిపాలిటీ నుంచి డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ ఎప్పటికప్పుడు కూడా పరిష్కారం జరుగుతుంది. మాకు అన్ని విధాలుగా కావలి మున్సిపాలిటీలో మాకు అన్ని కూడా సౌకర్యాల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదని ప్రజానికం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజున కావలి పట్టణానికి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, వారి సహాయ సహకారాలతో, వారి ఆలోచనల మేరకు, వారి గైడెన్స్తో, మా యువ నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు కావలి పట్టణానికి మన మున్సిపల్ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఈరోజు కావలి పట్టణాలకి డ్రింకింగ్ వాటర్ కింద 43 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేయడం జరిగింది. అంటే మా అందరి ఉద్దేశం, ఈ మంచి ప్రభుత్వం ఉద్దేశం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే. కావలి పట్టణంలో ప్రతి ప్రజలు, మా తల్లులు, మా అక్క చెల్లెళ్ళు ఏ ఒక్కరు కూడా బిందెలతో రోడ్డు మీదకి రాకూడదు, ట్యాంకర్లతో నీళ్లు పట్టుకోకూడదు, డ్రమ్ములు రోడ్డు ఇంటి ముందు పెట్టుకొని బతకకూడదు. ప్రతి ఇంటికి కూడా ట్యాపులు ఇవ్వాలంటే దృఢ సంకల్పంతో ఎప్పుడో దాదాపు 30 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్లు ఈరోజు పగిలిపోతున్నటువంటి కారణాల వాటర్ యూసేజ్ ఎక్కువైనతే పాత పైపులన్నీ కూడా చిన్నవి అయిపోయినందువల్ల ఎప్పటికప్పుడు పగిలిపోవడం, వాటిని మరమ్మతులు చేయడంలో ప్రజలకు అసౌకర్యంగా ఉంది. కాబట్టి డ్రింకింగ్ వాటర్ కోసం అదనంగా ఈరోజు 43 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేపించాం. అతి తొందరలో టెండర్లు పిలవబోతున్నారు. పిలిచి రాబోయేటువంటి 1 సంవత్సర కాలంలోనే కావల్లో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా కూడా చేసేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దానికి కాను ఈరోజు ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావలి ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి కృష్ణారెడ్డి గారి నాయకత్వం. ఈరోజు కావలి పట్టణంలో అన్నిటికంటే కూడా ఇబ్బందికరమైనటువంటిది అస్తవ్యస్తంగా లేఅవుట్లు వేసిన కారణాల, రోడ్లు సరైనటువంటి విధానంలో చూపిన కారణాల ఈ రోజున కావలిలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి స్ట్రోమ్ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఇబ్బంది రాకుండా ప్రజలకి చేయాలంటే ఒకటి తలంపుతో చేసినటువంటి ముందు చూపు చర్య వల్ల ఈ రోజున నిన్నటి రోజున 23.6 సెంటీమీటర్ల వర్షం కావలి పట్టణంలో పడ్డా ఎక్కడ కూడా ప్రజలకు ఏ ఒక్కరికి కూడా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎక్కడ కూడా నీళ్లు నిలబడ్డాయనేది పరిస్థితి లేకుండా ఈ రోజు కావలి పట్టణానికి అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఇంకా ముందు చూపుతో ఎప్పుడో వేసినటువంటి డ్రైనేజీలు సన్నటి డ్రైనేజీలు వేసినందువల్ల
ఇళ్లలో అందరూ కూడా మిద్దెల మీద మిద్దెలు ఏర్పాటు చేసుకుంటే అన్న నీళ్లు పోవాలంటే ఆ డ్రైనేజీలు పట్టడం లేదు కాబట్టి ఆ కాలువలు మరమ్మతులు చేయటం కానీ కొత్త డ్రైనేజీలు కట్టేదానికి ఈ రోజున 80 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. అందులో ఈ రోజు మొదటి విడత 32 కోట్ల రూపాయలు ఓన్లీ కావలి డ్రైనేజీల కోసంగా ఈ రోజు ప్రభుత్వం వెచ్చించడం జరిగింది. అది కూడా వచ్చే నెలలో టెండర్లు పిలవబోతున్నారు. రాబోయేటువంటి 6 నెలలు 8 నెలల కాలంలోనే కావలలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా కొత్త తరానికి నాంది పలుకుతూ ఎక్కడ కూడా ఇళ్లలో నీళ్లు పోవటంలో ప్రజలు ఏ ఒక్కరు ఇబ్బందులు లేకుండా ఎప్పుడు డ్రైనేజ్ నీళ్లు ఎప్పుడు వెళ్ళిపోతే అక్కడక్కడ కూడా నీళ్లు స్టాగ్నేట్ కావు కాబట్టి దోమలు కూడా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రోజు డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఈ రోజు మేము మెరుగుపరచడం జరిగిందని కూడా తెలియజేస్తూ దీనికి కారకులైనటువంటి పొంగూరు నారాయణ మంత్రివర్యులు గారిని అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావలి ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజు కావలిలో అవుట్ కట్స్ మద్దూరుపాడు కావచ్చు, ముసునూరు కావచ్చు, బుడంగుంట కావచ్చు, ఈ 3 కూడా గతంలో గ్రామాలుగా ఉంటే వాటిని మున్సిపాలిటీగా కలిపిన కారణాల ఆ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు లేక ఈ రోజు ఆ ప్రజలందరూ కూడా అలమటిస్తున్నారు. టౌన్లో అన్ని కూడా ఎక్స్టెన్షన్ జరగడం జరిగింది. పాతూరు అంతా కూడా అప్ టు నేషనల్ హైవే వరకు కూడా ఈ రోజు లేఅవుట్లు వేశారు. అక్కడ అందరూ కూడా ప్రజలు ఇళ్ల నిర్మాణం చేసుకుంటే అక్కడెక్కడ డ్రైనేజీలు లేవు, రోడ్లు లేకపోతే ఈ రోజు రోడ్ల కోసం నోడా నిధుల కింద 13.5 కోట్ల రూపాయలు ఈ రోజు నోడా కింద కూడా నిధులు మంజూరు చేపించాం. ఎస్సీ సప్లాన్ కింద 2.5 కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు వెచ్చించడం జరిగింది. ఈ నిధులతో దాదాపు 16-17 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లని ఈ రోజు కావలి పట్టణంలో వేయటానికి ఈ రోజు మేము అన్ని కూడా సిద్ధం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఒక్కొక్క వార్డుకి సుమారు 75 లక్షల రూపాయలు మళ్ళా వెచ్చించి ఆ వార్డులో అన్ని సమస్యల్ని పరిష్కరించి ప్రజలు హ్యాపీగా సుఖంగా జీవించాలి. కరెంటు ఫ్లక్చువేషన్స్ కావల్లో నేను ఎమ్మెల్యే నాటికి కావలలో లో వోల్టేజ్ ప్రాబ్లంతో చాలా ప్రాంతాల్లో ఫీజులు పోతూ ప్రజలకి రైతులు కూడా ఏసీలు వేసుకుంటే లో వోల్టేజ్ కాలనీలో ఏసీలు పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇప్పటికి 64 ట్రాన్స్ఫార్మర్లు ఈ రోజు కావలి పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసి ప్రజానీకానికి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయటం జరిగిందనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. కావలి పట్టణం ఈ రోజు విస్తరిస్తుంది. బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తుంది. రామాయపట్నం తొందరలోనే ఓపెన్ కాబోతుంది. ఇండో సోలార్ ఏర్పాటు కాబోతుంది. ఈ రోజు దామారం దగ్గర ఎయిర్పోర్ట్ కూడా ఈ రోజు చకచక పనులు ప్రారంభం కావడానికి నోచుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కావలికి రావాలి. కావలిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారాలు పెరగాలి. మనందరి ఇళ్లలో బాడుగులు పెరగాలి. మన ప్రజానీకం సుఖంగా జీవించాలంటే అన్ని సదుపాయాలు ఇక్కడ ఉండాలి. వచ్చేటువంటి వాళ్ళకి మన పిల్లలకి కూడా మంచి నాణ్యమైన విద్య అందించాలి. నాణ్యమైనటువంటి ఆరోగ్యంగా ఉండేటట్టు హాస్పిటల్ సౌకర్యాలు పెంచాలని ఈ రోజు కావలి ప్రభుత్వ హాస్పిటల్ని శుభ్రంగా ఉంచేందుకు కింద అంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా సిమెంట్ తో కాంక్రీట్ తో వేపించి ఎక్కడ ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఈ రోజు మోడరేట్ చేస్తున్నాం. అదే విధంగా అన్ని ప్రాంతాలని అనుసంధానం చేసుకుంటూ ఇప్పటికే దాదాపు ఓల్డ్ గా వేసినటువంటి పైపులన్నీ కూడా మరమ్మతులు చేసేదానికి దాదాపు 7 కోట్ల రూపాయలు ఈ రోజు వెచ్చించి ఆల్రెడీ టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లు కూడా పూర్తయినాయి. అతి తొందరలో ఆ వర్కులు కూడా ప్రారంభించి ఎక్కడ కూడా నీటి సదుపాయాలలో లోపాలు లేకుండా చేసేదానికి కావాలని ఎప్పుడు కూడా మేము నిరంతరం కూడా కాపలా కాసుకుంటామని కూడా ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తూ సమస్య మీది, పరిష్కారం మాదిగా ఉండాలి. కాబట్టి మీ సంక్షేమ పథకాలు ఎవరికైనా అర్హులై ఉండి కాలనీలు రాకపోయినా, అర్హులైండి పెన్షన్లు రాకపోయినా మీరు సచివాలయం దృష్టికి తీసుకెళ్ళండి. సచివాలయంలో మీకు స్పందన రాకపోతే ఎమ్మెల్యే కార్యాలయంలో మీరు అర్జీ ఇవ్వండి. ఒక్క అర్జీతో మీ సమస్యని పరిష్కారం చేసే బాధ్యత మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని క్రమశిక్షణకి మారుపేరుగుండే కావలి నియోజకవర్గంలో ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేసే కార్యకర్తలకు కొదవలేని మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండి నిరంతరం ఈ అవసరాలు తీరుస్తారనే విషయాన్ని కూడా ప్రజానీకానికి తెలియజేస్తూ సమస్యలని ఎప్పటికప్పుడు వెలుగెత్తి చాటుతూ ఎప్పటికప్పుడు సమస్యలు మా దృష్టికి తీసుకురండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకాన్ని కోరుకుంటూ ఈ రోజు కావలి పట్టణంలో ప్రజా వార్డుని సందర్శించడం జరిగింది. ఇక్కడ సమస్యలన్నింటినీ కూడా విత్ ఇన్ ద 2 months లో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 5 వార్డులు నేను ఇప్పటికే సందర్శించి అక్కడ ప్రజలకు చెప్పినట్టుగానే ఈ రోజు పరిష్కారం చేశాము. అందుకే ప్రజలు ఆశీస్సులు ఉన్నంత కాలం కావలకు చేసే భాగ్యాన్ని నాకు దక్కుతుందని ఆశిస్తూ తెరవ తీసుకుంటున్నా. ధన్యవాదాలు.